ఇండ్లంతా ఇంత శుభ్రంగా ఉందంటే ఇది ఖచ్చితంగా నిషి వాళ్ళ పనైతే కాదు అని ధాత్రి, కేదార్ చెప్తూ ఉంటే, అదే నాకు కూడా డౌట్‌గా ఉంది అని సుధాకర్, కౌశిక్ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే శ్రీవల్లి తుడవడానికి అక్కడికి వస్తుంది. శ్రీవల్లి, ఈ ఇంటి పనంతా నువ్వు చేస్తున్నావా? అత్తయ్య, నిషి చేయటం లేదా అని ధాత్రి అడుగుతూ ఉంటే, అప్పుడే నిషి, వైజయంతి అక్కడికొచ్చి, ఏంది ఈ పనంతా మేమే చేశాము అని వాళ్ళు బుకాయిస్తూ ఉంటారు. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. శ్రీవల్లి చేత చేయించారు కదా! మీరు ఇప్పుడే ఏసీలో నుండి వచ్చినట్లు అనిపిస్తూ ఉంది. మీరు పనిచేసిన మొఖాల్లాగా మీ మొఖాలు కనిపించటం లేదు అని ధాత్రి, కేదార్, కౌశికి, సుధాకర్ నిలదీస్తూ ఉంటారు. లేదు, ఈ అమ్మి ఇప్పుడే తుడుస్తానని బతిమలాడితే, సరే పోనీలే ఇదొక్కటే కదా అని తుడవమని చెప్పాము. ఇప్పుడే మొత్తం పని చేసి మేము ఫ్రెషప్ అయ్యి వచ్చాము అని వాళ్ళిద్దరూ బుకాయించేస్తారు. శ్రీవల్లి, నువ్వు చెప్పు అని ధాత్రి, కేదార్ అడుగుతున్నా కూడా చెప్పొద్దని వైజయంతి సైగ చేయటంతో, అవునొదినా, నేను ఇండ్లు మాత్రమే తుడుస్తున్నాను, మిగతా పనులన్నీ కూడా వీళ్ళే చేశారు అని శ్రీవల్లి అబద్ధం చెప్తుంది. సరే సరే, మీరు త్వరగా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రండి. డిన్నర్ మాత్రమే కాదు, పప్పు నానబెట్టాము, అది రుబ్బాలి. మిక్సీ గ్రైండరు మొత్తం కూడా చెడిపోయాయి అని నిషి, వైజయంతి చెప్పటంతో, ఇప్పుడు వీళ్ళు డిన్నర్ చేసి అది కూడా పప్పు రుబ్బాలంటే చాలా లేట్ అయిపోతుంది, కాబట్టి డిన్నర్ ఆర్డర్ పెడతానని కౌశిక్ అంటే, అదేంటి, మేం పనులు చేయించుకుంటే మాత్రం వద్దని చెప్తారు, వాళ్ళు మాత్రం ఎలా పని నుంచి తప్పించుకుంటారు? నువ్వు ఆర్డర్ పెట్టడానికి వీల్లేదు, ఈ మధ్య బయట ఫుడ్ అస్సలు పడట్లేదు అని వైజయంతి అంటుంది. ఒళ్ళు కొవ్వెక్కితే అలానే అరగదు అని సుధాకర్ అంటే, ఏందిప్పా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంది. అదే, ఒంట్లో ఫ్యాట్ ఎక్కువైతే అలాగే అరగదని చెప్తున్నానని సుధాకర్ అంటాడు. వీళ్ళే పప్పు రుబ్బాలి, తర్వాత డిన్నర్ చేయాలి అని నిషి, వైజయంతి చెప్పటంతో, అలాగేనని ధాత్రి, కేదార్ అంటాడు. అలా ధాత్రి, కేదార్ ఇద్దరు కూడా రోల్ని గార్డెన్లోకి తీసుకొచ్చి పప్పు రుబ్బుతూ చాలా సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ప్రేమగా రుబ్బుతూ ఉంటారు. అత్తయ్య, ఇంత కష్టపెడుతున్నా కూడా వీళ్ళు అస్సలు బాధపడకుండా ఆ సంతోషాన్ని ఎలా పొందగలుగుతున్నారు, చూడు ఎంత సంతోషంగా పప్పు రుబ్బుతున్నారో అని నిషి అంటుంటే, అవునమ్మి, పద లోపలికి వెళ్దాం అని వైజయంతి అంటుంది. తర్వాత శ్రీవల్లి ధాత్రి, కేదార్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, వదిన, నిషి వదిన వాళ్ళు లోపలికి వెళ్ళారు కానీ ఇక మీరు లేవండి, నేను పప్పు రుబ్బుతాను అని చెప్తుంటే, శ్రీవల్లి మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ధాత్రి, కేదార్ పప్పు రుబ్బుతూ ఉంటారు. ఏంటి, మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నేను ఏదైనా తప్పు చేశానా అని శ్రీవల్లి అంటుంది. నువ్వు మాతో అబద్ధం చెప్పావు. నిషి అత్తయ్య వాళ్ళు మొత్తం పనులు నీతో చేయిస్తే నువ్వేం చెప్పావు, మాతో అబద్ధం చెప్పావని ధాత్రి అంటుంది. అవును, నువ్వు అబద్ధం చెప్పినందుకు మాకు కోపంగా ఉంది అని కేదార్ అంటే, సారీ అన్నయ్య, వదిన, నేను కూడా అబద్ధం చెప్పేదాన్ని కాదు, కానీ నిషి వదిన, అమ్మ ఇద్దరూ కూడా అలా చెప్పమని సైగ చేశారు, అందుకే అబద్ధం చెప్పాను అని శ్రీవల్లి అంటే, అంటే పొద్దుటి నుంచి ఇంటి పని అంతా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు, చూడు ఎంత అలసిపోయావో, ఇప్పుడు వాళ్ళకి పని విలువ తెలియటం కోసమే మేము ఇలా చేస్తున్నాం, నువ్వు చేస్తే ఎలా శ్రీవల్లి, కాబట్టి ఇప్పటికైనా మాకు నిజం చెప్పావు కదా, నువ్వు ఇక నుంచి రెస్ట్ తీసుకో, మొత్తం కూడా మేం చూసుకుంటాం అని ధాత్రి, కేదార్ చెప్తారు. అది కాదు, నేను చేస్తున్నది అమ్మకే కదా సహాయం, నేను చేయటానికే ఇంత కష్టపడుతుంటే వాళ్ళెలా చేస్తారు అని శ్రీవల్లి అంటే, చూడు ఇంకేం మాట్లాడద్దు, నేను చెప్పింది చెయ్యి అని ధాత్రి చెప్తుంది. శ్రీవల్లి వెళ్ళగానే, వాళ్ళకి బుద్ధి రావాలంటే ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసేలా చేద్దాం కేదార్, ఇప్పుడు వాటర్ ట్యాంకు వాల్వ్ని ఆపేద్దాము, నీళ్లు ఆగిపోయాయి అంటే వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయాలని చెప్దాము, వాళ్ళ చేత దగ్గరుండి చేయిద్దాము, వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా మొక్కలకి కిందికి తీసుకొచ్చి పొయ్యాలి కదా, ఈసారి శ్రీవల్లికి అలా కష్టపెట్టకుండా వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది, ఇలా చేస్తే తప్పకుండా బుద్ధి వస్తుంది అని ధాత్రి, కేదార్ మాట్లాడుకొని వెంటనే వాల్వ్ని ఆపేస్తారు. అమ్మ, కౌశికి వాటర్ రావటం లేదు అని సుధాకర్ అంటే, ప్లంబర్ని పిలిపిస్తానని కౌశిక్ అంటుంది. ఇంత మాత్రానికే ప్లంబర్ని పిలిపించటం ఎందుకు వదినా, ఇంతకుముందు రాధక్క వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసేది, లాస్ట్ వీకే రాధక్క వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయాలని చెప్పింది, ఇప్పుడు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేస్తే వాటర్ వచ్చేస్తాయి, ప్లంబర్ అవసరం లేదు అని ధాత్రి, కేదార్ చెప్తారు. ఆ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికైనా ప్లంబర్ రావాలి కదా అని నిషి అంటే, లేదు లేదు, ఇంట్లో పనులన్నీ మీరే కదా చేయాల్సింది, కాబట్టి ఆ వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాల్సింది మీరేనని ధాత్రి, కేదార్ అంటే, మా వల్ల కాదు అని నిషి, వైజయంతి అంటారు. అదేంటి మీ వల్ల కాదని చెప్తున్నారు, మీరు క్లీన్ చేయాల్సిందే అని సుధాకర్ అంటే, అవునని కౌశిక్ అంటుంది. మీరు ఇక్కడే ఉండండి, వీళ్ళ చేత క్లీన్ చేయించే బాధ్యత నా, అది రండి వెళ్దాం అని ధాత్రి, కేదార్ నిషి, వైజయంతిని తీసుకువెళ్తారు.
చేయండి, క్లీన్ చేయండి అని ముక్కు పిండి మరి వాళ్ళ చేత నీళ్లు మోయిస్తూ క్లీన్ చేయిస్తూ ఉంటారు. అలా చాలాసేపు మోసిన తర్వాత అమ్మో! నా వల్ల కాదు అని వైజయంతి కుప్పకూలుతుంది. అత్తయ్య గారు ఏంటి మీ స్టామినా ఇంతేనా అని ధాత్రి అంటే, ఎందుకమ్మి నాపై ఇంత పగ తీర్చుకుంటున్నావు? మీ చేత పిండి రూపించినందుకే కదా అని వైజయంతి అంటే, అత్తయ్య మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? మీరు నన్ను ఎంత బాధ పెట్టినా ఏ రోజైనా నేను మీ పైన పగ తీర్చుకున్నానా అని రాత్రి అంటే, మరి ఎందుకమ్మి ఈరోజు ఇలా పగ తీర్చుకుంటున్నావు అని వైజయంతి అంటుంది. ఈరోజు మీరు శ్రీవల్లి చేత పనంతా చేయించి ఇలా మేమే చేశామని అబద్ధం చెప్పినందుకే పాపం శ్రీవల్లి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని మీరు తన్ని ఎంత బాధ పెట్టారు. ఇంటి పని అంతా ఒక్కతే చేసి ఎంత అలసిపోయిందో మీకు అర్థం కావటం లేదా అని ధాత్రి అంటే, ఓ ఇందుకా మమ్మల్ని ఇంత పని ఇబ్బంది పెడుతున్నావు అని వైజయంతి అంటుంది. ఇంకోసారి శ్రీవల్లిని అలా ఇబ్బంది పెట్టారే అనుకో అని ధాత్రి అంటే, లేదమ్మి లేదు, ఇంకెప్పుడు అలాంటి పని చేయము, ఇప్పుడు అర్థమైంది కదా అని వైజయంతి అంటుంది. అబ్బా మీరు చాలా షార్ప్ అత్తయ్య, సరే ఇప్పటికైనా మీకు ఆ పని విలువ అర్థం చేసుకున్నారు కదా, ఇక మీదట మీరు వెళ్ళండి మేం చూసుకుంటాం అని చెప్పటంతో నిషి వైజయంతిని తీసుకువెళ్తుంది. అబ్బా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, యువరాజ్ కాస్త కాళ్ళు పట్టవా అని నిషి అడుగుతూ ఉంటే, నేను నీ భర్తని, నేనెందుకు కాళ్ళు పడతాను అని యువరాజ్ అంటాడు. అవునమ్మే, భర్త కాళ్ళు పడితే ఏం బాగుంటుంది చెప్పు అని వైజయంతి అంటే, భార్య మీద ప్రేమ ఉంటుందని అందరూ అనుకుంటారు, అదే జగదాత్రి అడిగితే కేదార్ ముందు వెనుక ఆలోచించకుండా పట్టేస్తాడు తెలుసా అని నిషి గొడవ పడుతూ ఉంటుంది. చూడు ఇప్పుడు నీ కాళ్ళు పట్టాలి అంతే కదా, ఉండు శ్రీవల్లి పడుతుందిలే, నువ్వు వెళ్ళరా అబ్బోడా అని వైజయంతి శ్రీవల్లిని పిలిచి కాళ్ళంట పట్టు అని చెప్తూ ఉంటుంది. నిన్ను కష్టపెట్టినందుకు మా పైన ఇలా పగ తీర్చుకుంటుందా? చూడు నీ పని ఆ జగదాత్రి పని మేం చెప్తాం కదా, ఆ జగదాత్రి కేదార్ల వైపు నువ్వు ఉన్నావనుకో, నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటావు, ఇక్కడ మాట్లాడుకున్నది కూడా చెప్పావనుకో నేను చంపేస్తాను జాగ్రత్త అని నిషి కాళ్ళు పట్టించుకుంటూ శ్రీవల్లిని తేడుతూ ఉంటుంది. కేదార్ ఏంటి ఆ షర్ట్ వేసుకున్నావు, దానికి బటన్ ఊడిపోయింది, వేరే షర్ట్ వేసుకో అని ధాత్రి చెప్తుంటే, అయ్యో అన్ని బట్టలు పోతే వాష్కి వేశాను ధాత్రి, నేను షర్టు ఇలాగే వేసుకొని ఉంటాను, నువ్వు బటన్ కుట్టచ్చు కదా అని కేదార్ అడగటంతో అలాగేనని ధాత్రి కుడుతూ ఉంటుంది. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. నువ్వు రోజు ఇలాగే కుడతావా అని కేదార్ అడుగుతుంటే, కొడతానని ధాత్రి కామెడీలు చేస్తూ ఉంటుంది. అయ్యో వద్దులే నువ్వు అంత హార్ష్గా చెప్పకు అని కేదార్ అంటాడు. తర్వాత రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో రిపోర్ట్స్ వచ్చాయా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. మానభంగం చేస్తే ఆ అమ్మాయి చనిపోయిందంట, ముగ్గురు రేప్ చేసినట్లు రిపోర్ట్స్లో వచ్చాయని చెప్పడంతో ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ధాత్రి కేదార్ వస్తూ ఉంటారు. ఆఫీస్కి వచ్చి సాధు నాయక్ ఇచ్చిన సుమ రిపోర్ట్స్ని చూసి ధాత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ముగ్గురు కలిపి మానభంగం చేయటమే కాకుండా కత్తితో పొడిచి చాలా గాయాలు చేశారు. ఆ తర్వాత కూడా 30 మినిట్స్ తను ప్రాణాలతో పోరాడింది. ఆ 30 మినిట్స్ లోపు ఎవరైనా చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే సుమ ఇప్పుడు ప్రాణాలతో ఉండేది. వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడేలా చేస్తాము అని ధాత్రి కేదార్ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటే అప్పుడే సుమ వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చి కింద కూర్చుంటారు. అప్పుడు ధాత్రి కూడా కింద కూర్చొని, చూడండి మీ బాధని అర్థం చేసుకోగలము, సుమ చావుకి నేను న్యాయం చేస్తాను, వీళ్ళని మీరు ఇంకెప్పుడైనా చూసారా అని 3 ఫోటోలని ఆయనకి చూపిస్తూ ధాత్రి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా చూశానని అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు తాతయ్య చెప్తూ ఉంటారు. సుమ తాతయ్య ఇద్దరు స్కూటీలో వెళ్తూ ఉంటే అవినాష్ ఇద్దరు ఫ్రెండ్స్ కారులో వీళ్ళ స్కూటీకి అడ్డు వచ్చి గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళు తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, ఏంట్రా తాగి డ్రైవింగ్ చేస్తున్నావా, ఉండు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని సుమ ఫోన్ని తీసుకుంటే, ఏంటి రెచ్చిపోతున్నావు అంటూ నీ సంగతి చెప్తానని అవినాష్ సుమ చేయి పట్టుకొని, ఒక్కసారి నిన్ను కారులో ఎక్కిస్తే నీ బతుకేమవుతుందో తెలుసా అని చేయి పట్టుకొని లాగుతూ ఉంటే, పోరా వెధవా అంటూ సుమ అవినాష్ చెంప పగలు కొడుతుంది. నిన్ను చంపేస్తానే అంటూ సుమ గొంతు పట్టుకొని అవినాష్ నులుముతూ ఉంటే, రేయ్ వచ్చేయరా అంటూ ఫ్రెండ్ అవినాష్ని లాక్కు వెళ్ళిపోతాడు. చూస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళలా ఉన్నారు, వాళ్ళతో మనకు గొడవెందుకు అని తాతయ్య అంటే, లేదు తాతయ్య ఎవరికైనా న్యాయం జరిగి తీరాల్సిందే, మనం అలా భయపడకూడదు అని సుమ చెప్పి ఉంటుంది. ఇదమ్మా జరిగిందని చెప్పటంతో, అంటే సుమకి వాళ్ళకి గొడవ జరిగిందనమాట, అందుకే వాళ్ళు మానభంగం చేసి చంపేశారనమాట అని ధాత్రి అంటుంటే, చూడమ్మా నా మనవరాలు తప్పు చేసిందా, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, చెప్పమ్మా చెప్పు, కాకీలు పనిచేస్తున్నది ఖద్దరు కోసమా, మా కోసం కదా, మాకు న్యాయం జరగదా అని తాతయ్య నిలదీస్తూ ఉంటాడు. సుమ ఏ తప్పు చేయలేదు తాతయ్య అని ధాత్రి అంటే, మరి ఎందుకమ్మా అంత దారుణంగా కత్తితో పొడిచి మానభంగం చేసి
నా మనవరాల్ని చంపేశారు. నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అమ్మా? నా మనవరాలి దహన సంస్కారాలు నేను చేయలేను. ఇదిగో అమ్మా ఈ డబ్బు తీసుకొని నువ్వే నీ చేతులతో దహన సంస్కారాలు చెయ్యమ్మా అని కొంత డబ్బుని అక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటే, ఆగండి తాతయ్య, నేను మీకు సహాయం చేస్తాను కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఈ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చనిపోవాలనుకుంటున్నారని కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ మీరు కొద్ది రోజులు ఓపిక పట్టండి. మానభంగం చేసి చంపేసిన ఆ ముగ్గురికి శిక్ష పడిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. మీ మనవరాలి దహన సంస్కారాలు ఇద్దరం కలిసి చేద్దాము. నాపై నమ్మకం ఉంచండి. కొన్ని రోజులు మీరు ఓపిక పట్టి ప్రాణాలతో ఉండండి అని జేడీ చెప్తుంటే, అవునని కేదార్ కూడా చెప్తూ ఉంటారు. అలాగేనమ్మా, మీపై నాకు నమ్మకం ఉంది. కాకి ఖద్దర్ కోసం కాదు, మా కోసం అని నిరూపిస్తానంటున్నావు. సరేనమ్మా అంటూ తాతయ్య వెళ్తాడు. జేడీ, నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు, అలా చేయకూడదు అని సాధునాయక్ అంటే, ఎమోషనల్గా ఫీల్ అవ్వక ఇంకెలా చేయాలి సార్? అలా మానభంగం చేస్తే మృగాల్లా పడితే ఇలాగే చేయాలని జేడీ ఫైర్ అవుతుంది.